హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్, బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు ఒకటి రావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇదివరకు చెప్పినట్టుగా రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి అనే నిబంధనని గవర్నమెంట్ అయితే సడలించడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డ్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ లేనటువంటి వారందరికీ కూడా శుభవార్త అని చెప్పవచ్చు. చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డులో పేరు డిలీట్ చేసుకోవడం, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే కూడా రేషన్ కార్డు అడగడం వల్ల, ఈ రెండు పత్రాలు లేకపోవడం వల్ల ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి చాలా మంది అప్లై చేసుకోకుండా ఉన్నారు. మీ అందరి కోసం నేను ఈ వీడియోని తీసుకొని రావడం జరిగింది. ఈ రెండు సర్టిఫికెట్స్ లేకుండా కూడా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీ చేతిలో ఉన్నటువంటి మీ ఫోన్ ద్వారానే ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో మీరు OBMMS అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ఆప్షన్ TS OBMMS అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ క్యాస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, మీ యొక్క క్యాస్ట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను బీసీకి చేయాలనుకుంటున్నా. ఇక్కడ బీసీ పైన క్లిక్ చేయగానే నాకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు, నా యొక్క పేరుని నేను ఇక్కడ ఇస్తాను. నా పేరు దేవులపల్లి నాగేశ్వర్ కాబట్టి నా పేరు నేను ఇచ్చాను. ఇక్కడ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, నా యొక్క ఆధార్ నెంబర్ని నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. ఇవ్వగానే ఇదివరకు ఇక్కడ లోడింగ్ అయిపోయి రేషన్ కార్డు ఉన్నట్టయితేనే రేషన్ కార్డు నెంబర్ వచ్చేది, రేషన్ కార్డు లేనట్టయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ముందుకు వెళ్ళనీయకపోయేది. కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు బ్లాంక్ అనేది అలా ఉండగానే మనం నెక్స్ట్ పేజీకి కూడా వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ బెనిఫిషరీ టైప్, లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది కదా, ఇండివిజువల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆర్థిక సహాయ రకము అని చెప్పేసి ఉంది కదా, ఇది బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది నేనైతే పెట్టుకోవాలి అనుకుంటున్నా. మీరు నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ పెట్టుకున్నట్టయితే మీకు 50,000 రూపాయల రుణం వస్తుంది. అది ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ సెక్టార్ కనుక చూసినట్టయితే ఇందులో మనకి ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ 7 సెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పక్కన స్కీమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో భాగంగా ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో అన్ని మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇందులో మీకు ఏది పెట్టాలి అనుకుంటున్నారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాను. నాకు కావాల్సింది ఇక్కడ క్లాత్ బిజినెస్ అని చెప్పేసి ఉంది కదా, నేనైతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి కనిష్ట యూనిట్ విలువ 2 లక్షలు, గరిష్ట యూనిట్ విలువ 4 లక్షలు అని రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి మరొక పేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది అప్లికేషన్స్ అనేది చేస్తున్నారు కాబట్టి సర్వర్ అయితే కొంచెం స్లోగా ఉంది. ఓపికగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో అయినా ఇదే పరిస్థితి, మనకి కంప్యూటర్లో అయినా కూడా ఇలానే స్లోగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అప్లికేషన్స్ అనేది అంతటా జరుగుతున్నాయి. లోడ్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి వీడియో చూస్తున్న వారికి నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఆఫ్టర్ అంటే 7 తర్వాత, నైట్ 7 తర్వాత అయితే సర్వర్ అనేది చాలా బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఆ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ యొక్క లొకేషన్, మీ జిల్లా, మీ మండలము, మీ యొక్క విలేజ్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. నేనైతే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ చూసినట్టయితే మనం ఇందాక ఇచ్చినవే ఉంటాయి. ఇక్కడ ఇండివిజువల్, ఇక్కడ కనిష్ట యూనిట్ ధర, గరిష్ట యూనిట్ విలువ ఇవన్నీ వచ్చేసాయి. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్కీమ్ కూడా వచ్చింది. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. నేనైతే 4 lakhs పెట్టుకుంటున్నాను గరిష్టంగా.
ఇక్కడ 4 lakhs పెట్టేసి సబ్సిడీ మీద టచ్ చేయగానే మనకి సబ్సిడీ ఎంత వస్తుందంటే 2,80,000 వస్తుంది. 1,20,000 బ్యాంక్కి లోన్ కట్టాలి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క యారో మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. నాదైతే స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీకు బ్యాంక్ అకౌంట్ కనుక లేనట్లయితే నో ప్రాబ్లం, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు శాంక్షన్ అయిన తర్వాత కూడా మీరు కొత్త అకౌంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనైతే స్టేట్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి చెన్నూరు అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది నేను బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ అనేది అడుగుతున్నారు, ఇది ఆప్షనల్ అని చెప్పేసి ఉంది. మీరు ఇస్తే ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం కూడా లేదు. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, లబ్ధిదారుని వివరములు అని చెప్పేసి ఉంది కదా, ఆల్రెడీ నా పేరు, నా యొక్క ఆధార్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆహార భద్రత కార్డు వైట్లో ఉంది, నాకు లేదు కాబట్టి అక్కడ కనిపించట్లేదు. శారీరక వికలాంగుడు నో. ఇక్కడ తండ్రి ఆర్ భర్త పేరు అడుగుతుంది, మా డాడీ పేరు అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ నేను మా డాడీ పేరుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జెండరు మేలా ఫిమేలా అని చెప్పేసి అడుగుతుంది, మేల్ ఇచ్చాను. ఇక్కడ గ్రామీణ ప్రాంతమా మీది పట్టణ ప్రాంతమా అని చెప్పేసి అడుగుతుంది, మాది గ్రామీణ ప్రాంతము. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి బీసీ ఏనా, బీసీ బీనా, బీసీ డీనా అని చెప్పేసి అడుగుతుంది. మనం బీసీ కార్పొరేషన్కి సంబంధించి అప్లై చేస్తున్నాం కాబట్టి మాది బీసీ బి, నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఈ విధంగా ఎంటర్ చేయగానే నా యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చింది. అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉపకులము ఏంటి అనేది కూడా రావడం అయితే జరిగింది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్ విద్యార్హతలు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే నాది డిగ్రీ పాస్, దానితో పాటుగా మనకి టీచర్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ ఆప్షన్ అయితే లేదు, కేవలం ఇక్కడ డిగ్రీ పాస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ సేవ ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది. నా దగ్గర మీ సేవకి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేదు. సో దానివల్ల నేను ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకుండానే అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క యాన్యువల్ ఇన్కమ్ 1,20,000 నేను మెన్షన్ చేశాను. మొబైల్ నెంబర్ని కూడా మీరైతే ఇక్కడ ఇవ్వండి. నా యొక్క మొబైల్ నెంబర్ని కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. యాక్టివేషన్, మీరు మీ యొక్క వృత్తి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. మనం ఇక్కడ యారో మార్క్ మీద సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరేమైనా ఉన్నట్టయితే దీన్ని క్లిక్ చేయండి. నేనైతే నాన్ అగ్రికల్చర్ లేబర్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రూప్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏదో ఒకటి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా డోర్ నెంబర్ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఉంది, దీన్నైతే మీరు ఇవ్వవలసి ఉంటుంది. నేను ఈ విధంగా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పూర్తి అడ్రస్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నా అడ్రస్ని కూడా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ బెనిఫిషరీ ఫోటో, లబ్ధిదారుని ఫోటో అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్ కార్డు కూడా ఆప్షనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఉంటే ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. నేనైతే ఈ ఫైల్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేయగానే మీ యొక్క గ్యాలరీకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే నా ఫోటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు చూస్ ఫైల్ పక్కన ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం లబ్ధిదారుని ఫోటోలో. నేనైతే నాకు పాన్ కార్డు ఉంది కాబట్టి పాన్ కార్డుని కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేయగానే మళ్ళీ గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాన్ కార్డుని కూడా నేనైతే ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీటిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రైట్ సింబల్ అనేది వస్తుంది. రాగానే ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది.
ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకైతే అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మొబైల్లో అప్లై చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు చేసుకోగలిగితే చేసుకోండి, లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.